బంగాళదుంప కూర కన్నా బాగుంది. అవునా? అసలు ఇది ఎప్పుడైనా కూర వండుకొని తింటారనే విషయమే నాకు తెలియదు. ఏంట్రా అన్నట్టు లేదు. హాయ్ అందరికి నమస్తే. అందరూ బాగున్నారా? ఇవాళ అయితే ఒక మంచి వంటకం మీ ముందు తీసుకొస్తున్నాను. ఆ వంటకం అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటాను. ఈ వంటకం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంతకీ ఈ వంటకం ఏంటనుకుంటున్నారా? తీయదుంపల కూర. తీయదుంపల కూర అయితే మా ఇంట్లో ఈ రోజు చేయబోతున్నాను. ఒకసారి రండి చూసేయండి. కూర అయితే మొదలు పెట్టేద్దాం రండి. పెద్ద పెద్దగా ఉన్నాయి పండు కదా, చాలా బాగున్నాయి. చూడు, అన్ని అవసరం లేదేమో కూరకి. అవునా? అవసరం లేదు కూరకి. కొన్ని తినేయచ్చులే, కొన్ని కూర చేసుకుందాం. ఓకే, సరేనా? ముక్కలు చేస్తే బాగుంటుంది కదా. ముక్కలు చేద్దామా? ముక్కలు చేసి పెట్టేస్తే బాగుంటుంది. ముక్కలు సరిపోద్ది అంటావా? ఓకే, ఒకసారి కడిగేసుకొని నీట్గానే ఉందిలే, మట్టి ఏం లేదు. ఇలా ముక్కలు చేసి అయితే కుక్కర్లో వేసేసుకుందామే. మొత్తానికి కుక్కర్లో వేసేద్దామే పండు. కుక్కర్ సరిపోద్దా? కుక్కర్లో సరిపోదాం చూడు, అందుకే చిన్న చిన్నది కొయ్యమన్నాను. సరిపోద్ది లేదుగా, సరిపోయింది. జగ్గు వాటర్ సరిపోద్దా? సరిపోద్దాం, నీ ఇష్టం, మరి నాకు తెలియదు. సరిపోద్ది. పండు 5 విజిల్స్ వచ్చింది పండు, అయిపోయి ఉంటుంది. ఒకసారి చూద్దాం. వేడిగా ఉంది చూడు, అయిపోయింది. దుంపలు అయితే సూపర్గా ఉడికిపోయింది. వేడిగా ఉంది బాబోయ్. అమ్మమ్మమ్మమ్మ, చాలా వేడిగా ఉంది. వేడిగానే ఉంటుంది మరి. ఇప్పుడే కుక్కర్ నుంచి తీస్తే చల్లగా ఉంటుందా? కోసేద్దామా? సరిపోతాయి సైజు? సరిపోతాయి. 4. పండు పచ్చిమిరపకాయలను ఉల్లిపాయలు ఒకేసారి వేసేసుకుందామే. ఓకే, లైఫ్లో ఎప్పుడైనా తినున్నాయి కూర? లేదు, ఎప్పుడు అమ్మ చేయలేదు. నేను కూడా ఇప్పుడు తినలేదు, ఫస్ట్ టైం. ఈరోజు మొదటిసారి తినబోతున్నాను. ఈరోజు ఒక
ఎక్స్పెరిమెంటే అనుకోవాలి ఈరోజు, ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు తినలేదు. ఈరోజు అయితే మొదటి ప్రయత్నము. ఎలా ఉంటుందో చూడాలి మరి కూర. పండు అల్లం ఓకే, దంచుదాం. ఇలా వేసుకుంటేనే బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది కదా. అవునా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పండు. టమాటా వేసుకుంటాను పండు, ఉల్లిపాయలు మరీ మాడిపోతే బాగోదు. ఓకే ఓకే, ఉప్పు పండు, కారం కూడా వేసేసుకుందామే. సరిపోద్ది, ఎక్కేసిన కడుపులో మంట వచ్చేస్తుంది. పండు దుంపలు కూడా ఇప్పుడు వేసేసుకుందాము. ఓకే వేసే. పండు ఉప్పు కారం పసుపు అన్ని దుంపలకి పట్టేలాగా బాగా కలుపుకుందాము. ఓకే, రంగు అయితే భలే కనిపిస్తుందా, భలే ఉంది. మొత్తం బంగాళదుంపలు ఫ్రై లాగే అనిపిస్తుంది. పండు కొంచెం వాటర్ వేసుకుందామే దీనికి. ఓకే, ఉప్పు కారం పసుపు అన్నీ సరిగ్గా దుంపలకి పట్టేలాగా. తర్వాత దుంపలు కూడా బాగా ఉడకడానికి కొంచెం వేసుకుందాం వాటర్. అయిపోయిందా కర్రీ? అయిపోయింది. కూర అయితే ఇలాగ వచ్చింది. అచ్చం దుంపల కూరలాగా అనిపిస్తుందా? బంగాళదుంప, బంగాళదుంప కూర కానీ కాదు, తీయదుంప. ఓకే, వావ్, ఓకే ఓకే పండు, మన ఇంట్లో తీయదుంపల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దించేసుకొని తినేద్దాం అందరు. బంగాళదుంప కూర కన్నా బాగుంది. అవునా? అవును. అవునా, నేను అనుకున్నాను కూర అంతా తీపి అయిపోద్దేమో అనుకున్నాను, కానీ కారం కారంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తగలడం వల్ల కూర మంచి టేస్ట్ వచ్చింది కదా. అంటే అసలు ఇది ఎప్పుడైనా కూర వండుకొని తింటారనే విషయమే నాకు తెలియదు. ఇంకా అసలు కూర వండుకుంటారనే విషయం నాకు అసలు తెలియదు. సో ఈరోజైతే మొదటి ప్రయత్నం, ఫస్ట్ టైము. ఇదేంట్రా అన్నట్టు లేదు, బాగుంది కూర. అన్ని సరిపోయిందా? అన్నీ సరిపోయింది. మేమైతే ఈరోజు తీయ దుంపలతో అనమాట మా ఇంట్లో ఈరోజు కూర చేసింది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి కూర ట్రై చేసి ఉంటే తినుంటే మాత్రం ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. వెళ్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్.